హలో అండి, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ దాల్ కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. పది నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న బీన్స్, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, నానబెట్టుకున్న పచ్చ బఠానీ వేసుకొని 8 కప్పుల నీళ్లు పోసుకోండి. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మూత తీసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. రెండు ఎండుమిరపకాయలు, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉడికించుకున్న కిచిడి వేసుకొని 5 మినిట్స్ అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ దాల్ కిచిడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.